నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో అప్పటి వరకు ఈ రాజకీయ సర్దుబాట్లు కూడా అలా ముందుకు సాగుతున్నటువంటి వాతావరణం ఉంది. మరోవైపు పొత్తులో తెలుగుదేశం జనసేన పార్టీతో పాటు బీజేపీ కలుస్తుందా కలవదా, ఇదొక సస్పెన్స్. అన్నిటికీ మించి ఉభయ గోదావరి జిల్లాలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ పదే పదే అక్కడ యాత్రలకు ప్లానింగ్ చేయడం, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ వంతు నియోజకవర్గాల్లో తమ ప్రయత్నాలు తాము చేస్తుండడం అంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల నాడి ఏ విధంగా ఉంది, అలానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ అలానే జనసేన పార్టీతో కలిసి పనిచేసేటువంటి క్రమంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఎవరి నియోజకవర్గాల వారికి క్లారిటీ వచ్చేసిందా, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు జ్యోతుల నవీన్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నవీన్ గారు నమస్కారం. నమస్తే సార్ కేశవ్ గారు. నవీన్ గారు, ఏంటి ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 2-3 యాక్చువల్గా అయితే ఒక 4 రోజులు షెడ్యూల్ చేసుకున్నారు ఆయన, కానీ యాత్రకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఏంటి గోదావరి జిల్లాల ప్రజల నాడి ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఈరోజు చూస్తున్నట్టయితే ఎప్పుడు చూసినా తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి వాటరు ఎటువైపు తీర్పిస్తే అటే ప్రభుత్వం ఏర్పడే గత కొన్ని కాలాలుగా మనం చూడటం జరుగుతుంది. ఇక్కడ వాటర్ నాడిని బట్టి రాష్ట్రం అంతా కూడా మనుగడ ఉంటుంది అక్కడ అంతానే. దాని గురించి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చూసే ఏ పార్టీ అయినా సరే ఈ 2 జిల్లాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం ఆనవాయితీగా వస్తుంది ఖచ్చితంగానే. ఎందుకంటే మేజర్ సీట్స్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19, అక్కడ 14, ఇవన్నీ కలిసి మేజర్ ఈ 2 జిల్లాల్లోని ఉన్నాయి. ఎవరికి ఇచ్చినా తీర్పు 1-2 సీట్లు అటు ఇటులో ఒకే పార్టీకి ఎక్కువ ఇచ్చేయడం జరుగుతుంది ఖచ్చితంగానే. దాని మీద ఎప్పుడు కూడా ఎలక్షన్ వేడి వచ్చినప్పుడు ఈ 2 జిల్లాల మీద ఉండడం సర్వసాధారణం. కానీ ఏంటి ఈసారి ఏదో క్లీన్ స్వీప్ అనేటువంటి ప్రణాళిక ఉంది తెలుగుదేశం జనసేన, అందుకే ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 34 నియోజకవర్గాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసింది కాబట్టి ఖచ్చితంగా 99% చేసే అవకాశం ఉంది. అలాగని ఈ 2 పార్టీలు కూడా ఆ క్యాండిడేట్ ని కూడా మనం పెట్టే క్యాండిడేట్ ని కూడా అక్కడ లోకల్ గా దమ్మున్న క్యాండిడేట్ ని పెట్టినప్పుడే మనం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. 100% వచ్చేస్తాయని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఏ ఏ రాజకీయ పార్టీ అన్నా ఎవరైనా పోరాటం తప్పితే ఎవరికైనా సరే 1-2 సీట్లు అటు ఇటులో మేజర్ 90% ఎక్కువ వచ్చే అవకాశం జనసేన టీడీపీ కలిసి ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ తీర్పునే ఇస్తారు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు కూడా. ఏంటి సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ ఉందా? ఎందుకంటే మీరు 2 అనౌన్స్ చేశారు, నేను 2 అనౌన్స్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అధినేతకి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. రాజోలు, రాజానగరం ఆయన అనౌన్స్ చేశారు, మండపేట మీరు అనౌన్స్ చేశారు. అది సవాలని కానీ ఇది కానీ నేను అనుకోనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీకి వచ్చి అలాగే చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీకి వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాతే బయటకు వచ్చిందని నా సొంత అభిప్రాయం. ఎందుకంటే 3వ వ్యక్తికి ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారు అన్నది 3వ వ్యక్తికి తెలియదన్న భావన ఇప్పటి వరకు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఎప్పుడు కలిసినా సరే సింగిల్ గానే కలిసారు. మీరు ఎప్పుడు ఎపిసోడ్ చూసుకున్నా సరే ఒక చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళిద్దరితో తోడుగా వెళ్ళారేమో కానీ ముందు 4-5 సార్లు కలిసినప్పుడు కూడా సింగిల్ గానే కలిసారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఉన్నారని నా అభిప్రాయం. నాకున్న అనుభవాన్ని బట్టి, నాకు పెద్దలతో పోల్చుకుంటే అంత అనుభవం లేకపోయినా నా సొంత అభిప్రాయం ఏంటంటే వాళ్ళిద్దరూ 99% ఒక అభిప్రాయానికి వచ్చారు. దాన్ని బట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని నా. అంటే గోదావరి జిల్లాలో కూడా సీట్ల విషయంలో ఒక స్పష్టత ఉందా కింద గ్రౌండ్ లెవెల్? అంటే ఇప్పుడు సీనియర్ లీడర్స్ జ్యోతుల నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి సీట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? క్లారిటీ అంటే అధికారికంగా క్లారిటీ లేకపోయినా
వాళ్ళకి అంతర్గతంగా తెలుసు, మనకి తెలుసు. ఆ అండర్స్టాండింగ్ లో చిన్న క్లారిటీ అయితే ఉంది. అధికారికంగా నువ్వే చేసేసుకో, నువ్వే క్యాండిడేట్ అనేది అధికారికంగా ప్రకటించకపోయినా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది ఖచ్చితంగా ఉభయ గోదావరిలో. కానీ ఒక్కొక్కటి ఎందుకంటే అంటే ఇక్కడ అనౌన్స్ చేసిన సీట్ల విషయంలో కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మండపేట ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ అనౌన్స్ చేసేసారు, అధికారికంగా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు వైసీపీ ఇంకోవైపు నుంచి సవాళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఇది బహుశా మూడోసారి ఆయన ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇవి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అవుతాయి, కూటమి లోపల చిచ్చు పెట్టేటువంటి వ్యవహారాలు అనేటువంటి ఇమేజ్ వస్తుంది. ఏమంటారు మీరు? అక్కడ నేను ఆ రోజు స్టేజ్ మీద ఉన్నాను, నేను వెంటనే గమనించాను. నేను ఒకటి కాకపోతే ఆయన స్పీచ్ లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అది దగ్గరికి, బాబు గారి దగ్గరికి. అనౌన్స్ చేసి ముందు రోజు ఆయనే స్వయంగా జోగేశ్వరరావు గారికి ఇస్తున్నారు అన్న క్లారిటీ ఇచ్చేసారు అని ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారు. ఓపెన్ గా కాదు, ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారు. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత బాబు గారు అనౌన్స్ చేసిన తర్వాత చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, జనసేనతో కలిసి మీరు ముందుకెళ్ళండి అని ఒక్క మాట అనకపోవడంలో చిన్న ఇబ్బంది కలిగింది. తర్వాత అన్ని సర్దుకున్నా ఇబ్బంది ఏం లేదు సార్. సో గోదావరి జిల్లాలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. నిన్న కూడా భీమవరం యాత్ర జరగాల్సింది ఆగిపోయింది, తర్వాత అమలాపురంకి సంబంధించి మీటింగ్స్ జరగాలి, అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా జనసేన పార్టీ అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేసింది, పవన్ కళ్యాణ్ యాత్రలను అడ్డుకునేటువంటి కుట్ర జరుగుతుంది. ఇది వాస్తవమేనా? ఎందుకంటే వైసీపీ లీడర్స్ దీన్ని తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నమే అనుకుంటున్నాను. ఎందుకంటే గత కొంతకాలం కిందట వెంకయ్య నాయుడు గారు దిగిన హెలీప్యాడ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దిగడానికి ఎందుకు పనిచేయట్లేదో నాకు తెలియట్లేదు. మరి అది అడ్డుకునే ప్రయత్నమే కదా. 2-3 నెలలు లేకపోతే 4-5-6 నెలలు వ్యవధిలో అక్కడ మార్పులు చేర్పులు ఏమొచ్చేవి కదా సార్. లేకపోతే ఆ బిల్డింగ్లు పడిపోవు, లేకపోతే ఆ గాలికి అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చేస్తుంది ఈ షార్ట్ పీరియడ్ లోని. పోనీ గతంలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం దిగారు, 3 సంవత్సరాల క్రితం దిగారు, 5 సంవత్సరాల క్రితం దిగారు అంటే అది అడ్డు పెట్టిన ఒక అందం. అందరూ ఒప్పుకున్న R&B వాళ్ళతో వాళ్ళు చెప్పించడం అన్నది ఒక అడ్డు కట్టేయడం అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అన్నది ఖచ్చితంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ చూపించగలరు ఖచ్చితంగానే. గుంటూరు యువతల నుంచి అయినా ఈ 2 జిల్లాల మేజర్ వాళ్ళు ఏదైనా మా తెలుగుదేశం 2 కలిపితే రావడానికన్నా, లేకపోతే ఆయన మేజర్ సపోర్ట్ అన్న ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఫోకస్ కూడా ఇక్కడే ఎక్కువ పెట్టడం జరిగింది ఖచ్చితంగానే. అంటే ఈయన అభిమానించే ఓటు, జనసేనకి పడే ఓటు పక్కకు పోకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఎక్కువ ఫోకస్ ఇక్కడ పెడుతున్నాడని నా అభిప్రాయం. కానీ హర్రాబ్ జోగి లాంటి వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు కాపు సంక్షేమ సేన తరపు నుంచి. చాలా క్లియర్గా వెస్ట్ గోదావరిలో అయితే 15 నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాలు జనసేనకు బలం ఉంది, జనసేనకు కేటాయించాలి అంటున్నారు. అలానే గోదావరి జిల్లాలో ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ జనసేనకి ఇవ్వాలి అంటున్నారు. సో ఇది ఎంతవరకు పార్టీల మధ్య సమన్వయానికి అవకాశం కల్పిస్తుంది, అలానే విభేదాలు రాజుకోవడానికి కూడా ఇదే ఒక ప్రధాన వేదిక అయ్యే అవకాశం ఉందనేటువంటి విమర్శ వస్తుంది. మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్. పెద్దలు హరిరామ్ జోగి గారు, ఆయన సీనియారిటీ ముందు నేను అంత ఇది కాదు, కానీ ఆయన చాలా పెద్దలు అన్ని చేసిన ఆయన కూడా చేసేటప్పుడు ఒక ఆలోచించుకోవాలి. ఈ జనసేన పార్టీ అన్న పార్టీకి ఎక్కడ బలం, ఎంత మేజర్ బలం ఉంది, ఎక్కడ మన 13 జిల్లాల్లోని 2 జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ చూపించగలుగుతున్నా, 11 జిల్లాల్లో మనం చూపించలేకపోతున్నా. 11 జిల్లాల్లో కూడా టీడీపీ ఉంది కాబట్టి దాని సర్దుబాట్లు ఆ పార్టీని వీక్ చేసుకుని ఈ పార్టీకి ఇచ్చారు కదా సార్. ఎవరైనా ఒకే పార్లమెంట్ లో 5 సీట్లు లేకపోతే జనసేన ఖచ్చితంగా టీడీపీతో కలిసి, కానీ 5 వదిలేసుకోరు కదా ఎవరైనా. పార్టీ ఈ రోజు ఎలియన్స్ ఉంది కాబట్టి మనం అందంగా ముందుకెళ్ళడానికి ఎంత సఖ్యతగా వెళ్ళగలం, ఆ సఖ్యతతోటి వెళ్ళగలిగితేనే రేపు పొద్దున్న మనం అనుకున్నా సాధించగలం. పవన్ కళ్యాణ్ గారు మెయిన్ టార్గెట్ ఏంటి? ఈ రాష్ట్రం పాడైపోతుంది, భావితరాల భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి ఏ కండిషన్ లో లేకుండా టీడీపీకి ఆయన సపోర్ట్ చేయడం అన్నది వాస్తవం. ఆయనకి ప్రత్యేకంగా అభినందించాలి ఖచ్చితంగానే. ఆ వాస్తవాన్ని మనం కూడా వాళ్ళ క్యాడర్ కూడా, కింద స్థాయి క్యాడర్ కూడా చాలా మంది అర్థం చేసుకున్నారు అందరూ కూడా. కానీ ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే చాలా మంది సీట్లు ఆశించే వాళ్ళు కానీ, లేకపోతే
వీళ్ళిద్దరు పొత్తు కలయిక వద్దనుకునే వాళ్ళు, కానీ ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టడం తప్పితే వాళ్ళిద్దరూ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ముందుకి సమన్వయంతో వెళ్తారు, సర్దుకుని వెళ్తారు. అందులోకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో ఏ పొరపచ్చ రానివ్వకుండా చాలా జాగ్రత్తగా స్టెప్ వేసుకుంటూ వెళ్తారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆవేశంగా ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని సర్దుకోగల సమర్థత ఉంది. అలాగే చాలా నేను ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని గమనించింది ఏంటంటే చాలా కన్స్ట్రక్టివ్ గా ఆయన ఏ పని చేసినా సరే చాలా ఆలోచించి ముందుకెళ్ళి కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని దింపి రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచన తప్పితే ఆయన ఏదో అరువులు చేసేసి పరిగెట్టాలన్న ఆలోచనలో ఆయన లేడని నా అభిప్రాయం. రైట్. ఇంకొకటి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మేజర్ ఫ్యాక్టర్ ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలోకి వస్తారు. ఆల్రెడీ మీ ఫాదర్ జ్యోతుల నెహ్రూ గారు కూడా వెళ్ళి కలిశారు, జనసేన నుంచి కూడా సంప్రదింపులు జరిగినాయి. ఈ మధ్య మళ్ళీ ఏదో బీజేపీ అని ఇట్లాంటి ప్రచారం అంతా జరుగుతుంది. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు అడుగులు ఎటువైపు ఉంటాయి? మీ కూటమికి ఆయన మద్దతు ఉంటుందా? నాకు ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలిసినంత మటుకి ఆయన మనసులో ఆలోచన లోతుగుండు సార్, ఎవరికి తెలియదు సార్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ క్షణంలో తీసుకోగలరు, అదే దాని మీద కమిట్ అయిపోయి కూడా ఉండగలరు ఆయన. కాకపోతే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఇలా మారదాం అలా మారదాం అన్న ఆలోచన అయితే ఉండదు. ఆయన మనసులో ఏముందో అదే చేస్తాడు ఆయన, అదే మనతో చెప్పింటాడు అదే చేస్తాడు ఆయన. ఆయన మనసులో ఏముందో ఎవ్వరికి తెలియదు. మీరు నేను చెప్పుకున్న ఏదో గొప్పకి చెప్పుకోవడం తప్పితే అసలు దాన్ని అయితే మనం ఆయన్ని క్యాల్కులేట్ చేయలేం ఖచ్చితంగానే. ఆయన లైఫ్ స్టైల్ అది, పూర్వం నుంచి ఆయన లైఫ్ స్టైల్ అది. అలాగే ఇక్కడ నానుని బట్టి జనసేన కొన్ని రోజులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ తగ్గింది, మళ్ళీ జనసేన ఒక 2 days నుంచి అన్నారు. ఎందుకంటే ఆయన మామూలుగా రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా మా దగ్గర ఫంక్షన్లకు రావడం ఇవన్నీ నిన్నే మా గుడి కోటిలింగాల అర్చనకు కూడా ఆయన నిన్న శివలింగాల ప్రతిష్టకు కూడా వచ్చారు ఆయన. కానీ రాజకీయాలు ఏం మాట్లాడలేదు, ఖచ్చితంగా దానికి వచ్చారు. ఆయన ఆలోచన ఆయనే చెప్పగలరు కానీ పక్క వాళ్ళు ఎవరో చెప్పగలేరు. నన్ను అడిగినా నేను చెప్పలేను. అంటే నెహ్రూ గారు సంప్రదింపులు జరిపారు కదా, అసలు సంప్రదింపులు కదా సార్, ఆవిడ ఖచ్చితంగా మీకు ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. నేను ఇందాక ఏదైతే చెప్పానో 3 months నుంచి ఈ మట్టి శివలింగాలు కోటిలింగార్చన చేయడం గురించి నిన్నే 12 ద్వాదశ లింగాలని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చారు. అలాగే 11 రోజులు కుంభాభిషేకం ఉంటుంది, దానికి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆ పని మీద వెళ్ళారు, అప్పుడు నిజంగా అదే వచ్చారు. తర్వాత ఇంకొక ఎప్పుడు చెప్పిన విషయం ఆయన బయటకు చెప్పింది ఏంటంటే ఈసారి మీకు సపోర్ట్ చేస్తాను నేను అని చెప్పడం జరిగింది. అది కూడా బాహాటంగానే చెప్పాడు ఆయన. సో అంటే మీకంటే ఓన్లీ మీ ఫ్యామిలీకి, పార్టీగా? జగ్గంపేట నియోజకవర్గంలో ఎందుకంటే ఆయన కిల్లంపూడి మండలంలో ముందు పత్తిపాడులో ఉండి సార్ 5 villages 6 villages ఆయన బాగా పట్టుండే విలేజెస్. ఎప్పుడు ఆయన పత్తిపాడు చేసేవాడు కదా అప్పుడు, ఆ సొంత విలేజ్ ఇవన్నీ ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో కలవడం జరిగింది 2009లో, పిఆర్పి దగ్గర 2009లోనే. ఆ విలేజెస్ అన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో అంటే జగ్గంపేట అభ్యర్థి మీరు అన్నది కరెక్ట్, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారా అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగానే. ఎందుకంటే ఆయనకున్న సీనియారిటీని బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్న క్యాడర్ని బట్టి, మేజర్ క్యాడర్ని బట్టి పార్టీ కూడా ఆలోచించుకుంటే జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారు. కానీ జ్యోతుల చంటిబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ మధ్య కొంత ఇష్యూ అయింది, వైసీపీలో టికెట్ నిరాకరించారు. సో ఆయన తెలుగుదేశంలోకి వస్తారని, జనసేనలోకి వస్తారని ఆయన సొంత ప్రయత్నాలు చేస్తున్నారని. అక్కడ రాజకీయ చిత్రం ఎలా ఉంది మిగతా పార్టీల పరంగా చూస్తే? ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ చిత్రంగా అంటే మాకు వ్యక్తిగతంగా రిలేషన్ పరంగా ఫంక్షన్లు అన్ని మామూలుగా సార్. రాజకీయ పోరాటం ఎప్పుడు సొంతోడన్నా బయటోడన్నా ఏదన్నా రాజకీయ పోరాటమే మా మెట్ట ప్రాంతంలో అయితేనే. ఎందుకంటే ఎవరైనా సరే రిలేషనే మాకు. అప్పుడు తోట నరసింహ గారు చేసినా, తోట సుబ్బారావు గారు చేసినా, వెంకటాచలం గారు చేసినా, జ్యోతుల నెహ్రూ గారు చేసినా, చంటిబాబు చేసినా, అక్కడ పద్మనాభం గారు చేసినా, మాకు అంతా రిలేషన్ సార్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగానే. ఫంక్షన్లు అన్ని మామూలే, ఎప్పుడు రాజకీయ పోరాటమే మాకు. ఇప్పుడు కూడా చంటిబాబుతో రాజకీయ పోరాటమే మాకు ఖచ్చితంగానే. ఎందుకంటే అపోజ్ చేశారు కూడా జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకంటే 2 కేంద్ర బిందువులు ఉండకూడదు, ఒకటే ఉంటే అభివృద్ధి జరుగుతుంది, 2 ఉంటే గొడవలతో ఉంటుంది, నాకు అవసరం లేదు అని అపోజ్ చేయడం కూడా జరిగింది.
సో అదే ఆయన చేరిక అనేది ఉండదు, ఇంకా ఆయన చేరిక ఉండదు అయితే జ్యోతుల చంటిబాబు. నాకు తెలిసి 90% ఉండదండి. రైట్. మరి ఈ అన్ని సర్దుబాట్లకి ఎంత సమయం పట్టొచ్చు? ఎందుకంటే అవతల పక్షం చూస్తే అధికార పార్టీ ఆల్రెడీ ప్రచార భేరీ మోగించుకొని ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, నియోజకవర్గాలు అన్నిటిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చేశారనేటువంటి సంకేతాలు ఉన్నాయి. లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు రెండు కూడా ప్యారల్గా చేస్తున్నారు. మీకు ఇంకా పొత్తులపైన క్లారిటీ రావాలి, అభ్యర్థులు డిసైడ్ కావాలి. ఖచ్చితంగా మా బాబు గారు అయితే వెనకడుగులో ఉన్నారని మేము అందరి భావన కూడా, నాయకుల్లోని అందరిలో బయటకి ఎవరు మాట్లాడకపోయినా నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడినా ఖచ్చితంగా దాంట్లో వెనకడుగులో ఉన్నాం. ఖచ్చితంగా అతి తొందరలోనే నిర్ణయం తీసుకుని గ్యారంటీగా ఈ ఇచ్చేవి అనేది 50% 60% ఉంటాయి, అట్లనే అనౌన్స్ చేసుకుంటే బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్ అందరికీ కూడా. క్లారిటీ ఉన్నాయి ముందు అనౌన్స్ చేసేయాలంటారా? క్లారిటీ ఉన్న నియోజకవర్గం క్లారిటీ ఉన్నాయి చేసేది కదా సార్. జనరల్ గానే ఒక 50 సీట్లు 60 సీట్లు ఉంటాయి కదా సార్ జనరల్ గా, లేకపోతే 70 సీట్లు ఉంటాయి. క్లారిటీ ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు బాబు గారు పోటీ చేయడం ఖాయం, లోకేష్ గారు పోటీ చేయడం ఖాయం, అలాంటి సీట్లు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయం, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఖాయం. అలాంటి సీట్లన్నా కూడా మనం ఒక లిస్ట్, ఫస్ట్ లిస్ట్ కింద చేస్తే ఒక వీళ్ళలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వస్తున్నాయి, బాబు గారు కూడా అనౌన్స్ చేస్తున్నారని. మరి ఏ కారణంతో లేట్ చేస్తున్నారు అన్నది మనకి, మీ అంచనా ప్రకారం ఫస్ట్ లిస్ట్ ఎప్పటిలోగా రావచ్చు? ఈ మంత్ ఎండింగ్ లోపల అంటున్నారు సార్. 16 అన్నారు కానీ ఉండకపోవచ్చు, మంత్ ఎండింగ్ లోపల వస్తుందేమో అనుకుంటున్నాను నేను. రైట్. అంటే పొత్తు పైన క్లారిటీ కోసం వెయిటింగ్ అనుకోవాలా ఇదంతా? అవును సార్. మరి వాళ్ళు ఢిల్లీ కూడా వెళ్ళారు బాబు గారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీ పరంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అయ్యి వాళ్ళు ఏం చెప్తే చేయడానికి మేము అందరూ, నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా, ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నా, వాళ్ళు ఏం చెప్తే దాన్ని చూసి చెప్పకుండా చేయడానికి మేము ఉన్నది కాబట్టి వాళ్ళ నిర్ణయం గురించి వెయిటింగ్. రైట్. థ్యాంక్ యూ నవీన్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి సంబంధించి, రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 16వ తేదీన లిస్ట్ అనౌన్స్ చేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తులపైన క్లారిటీ రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది. అయితే క్లారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల విషయంలో ఎలాంటి డోకా లేదు. ఒక 50 నుంచి 70 నియోజకవర్గాలు ఉంటాయి. వాటికి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే వర్క్ చేయడం కూడా క్షేత్రస్థాయిలో సులువు అవుతుందని నవీన్ చెప్తున్నారు. అలానే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగుదేశం జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ చేయడానికి కూడా 99% అవకాశం ఉంటుందని ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.